జై వీరభద్రకు సార్ నమో. కానీ స్వామి మన శివుడు గుడికాడ అట్లా గుళ్ళు కాడ అట్లా మంచిగా ఉన్న వాళ్ళు చంపినారంటే వాళ్ళ భక్తి ఉండదు, భయం ఉండదు, ప్రాయశ్చిత్తం ఉండదు. ఏదో ధీమాగా నేను చేసుకుంటే పని చేస్తున్నాను, నాకేం దేవుడేమి కూర్చిపెట్టి పెట్టుడు, ఇటువంటి అహంకారం మాటలు, దురహంకారం మాటలు వద్దు. నువ్వు పిలిచేదే పంచభూతాలు గాలి, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రదేవుడు, వరుణదేవుడు, వాయుపుత్ర, అగ్నిదేవుడు, అన్నపూర్ణేశ్వరమ్మ, భూదేవమ్మ, గంగమ్మ తల్లి, వీళ్ళందరూ ఆశ్రమంలో కూడా నీ శరీరమే వెలుగుదు. నువ్వు బతికేదే దేవుడి మీద ఆధారపడి మళ్ళీ దేవుళ్ళు లేవంటావు. ఇంక కనిపించే దైవాలు ఇవి కనపడే వారకు మనం అసలు దేవుని చూసే శరీరం అయ్యేది. ఈ శరీరంతో మనం దేవుని చూడలేము. ఇంకా మనం పాతాళము ఇంకా రకరకాలుగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్స్ పోవడం లేదు. ఈ శరీరంతోనే సూర్యుడినే చూడలేము. ఒక 5 నిమిషాలు చూస్తే కంట్లో నీళ్ళు వస్తాయి. అటువంటి వాడు దేవుని చూడాలంటే ఆడైతుంది. దేవుని చూడాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. ఆడైతే చెప్పు దేవుడు అంటే దేవుడు ఉంటాడు కాబట్టి సృష్టి నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. ఈరోజు సంతానం కానీ, ఈరోజు కొండలు గుట్టలు ఇవన్నీ ఎట్లా వృద్ధి అవుతున్నాయి, ఇన్ని జీవాలు ఎట్లా బతుకుతున్నాయి, ఇంతమందికి అన్నం ఎవరు పెడుతున్నారు. మనం పెళ్లి చేసుకున్న భార్య పిల్లలు సాకేకి ఏడుస్తున్నామే. ఇటువంటి సృష్టిని నడిపించేవాడు ఆ విధాత కాబట్టి ఆయన గొప్పవాడు రా నాయన.